ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయం అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృప తోడుగా మన ఆత్మీయ యాత్రలో ఎదురయ్యే ప్రతి సమస్యను దేవుని కృప ద్వారా ఎదుర్కొని జయోత్సవంతో ముందుకు వెళ్ళటానికి ప్రతి ఉదయం మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు మనతో ప్రేమతో మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వాక్యం. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, అందరూ ఆలకించండి. మీ దేవుడైన యెహోవా సెలవిచ్చేటటువంటి మాట. ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడొద్దు, యుద్ధము మీరు కాదు చేసేది, మీ దేవుడే చేస్తాడని. ఇక్కడ సిరియా నుంచి గొప్ప సైన్యము మరి ఆ తట్టు నుంచి మరి యోధా ప్రజల మీదకి యెహోషాపాతు పరిపాలనలో గొప్ప సైన్యము యుద్ధానికి వచ్చి మాటు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతు కొంచెం భయపడి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాడు. ఆయన ప్రార్థనలో, మేము బలహీనులం, మేము బలవంతులం కాదు, ఈ యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, కాబట్టి నీ దగ్గరకు వచ్చాం, నువ్వే మాకు ఏదో ఒక సహాయం చేయాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మరి తాను సెలవిచ్చిన మాటను మనం విన్నాం. యుద్ధం మీరు కాదు చేసేది, మీ దేవుడని యెహోవాయే చేస్తాడని. అందుకని యెహోషాపాతు ఏం చేశాడంటే, యుద్ధానికి వెళ్ళటానికి గాయకులను, స్తుతించేవారిని, బోధలూరేవారిని ముందు వరుసలో పెట్టి సైన్యాన్ని వెనక వరుసలో పెట్టాడు. సహజంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ కత్తి నైపుణ్యత కలిగిన వాడిని యుద్ధం వరుసలో ముందు పెడతారు. కానీ యెహోషాపాతు ఇక్కడ యుద్ధం మనం కాదు చేసేది, దేవుడు కదా చేసేది, కాబట్టి దేవునికి ఇష్టమైనది స్తుతి, దేవునికి ఇష్టమైనది ఆత్మ సంబంధమైన ఆరాధన, దేవునికి ఇష్టమైనది ఆయన్ని గానం చేయటం, ఆయన ఆరాధించటం. కాబట్టి దేవుణ్ణి పొగిడితే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. కాబట్టి యుద్ధం చేసే దేవుడు కాబట్టి దేవునికి ఇష్టమైనది మనం చేద్దామని స్తుతి ఆరాధన చేసేవాళ్ళని, స్తుతించే వాళ్ళని ముందు వరుసలో పెట్టాడు. యుద్ధం దేవునిదంటే ఇక్కడ కత్తి చేతను ఈట చేతను కాదు, నా ఆత్మ చేతనే ఈ కార్యము చేస్తానని అదృశ్యమై ఉన్న దేవుడు, ఆత్మై ఉన్న దేవుడు ఆత్మ చేత ఈ కార్యాన్ని యుద్ధము చేస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టమైనది ఏందంటే స్తుతి ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన. ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి దేవుణ్ణి పొగడటం, దేవుణ్ణి గణపరచటం, దేవుణ్ణి గొప్ప చేయటం ముందు వరుసలో పెట్టి అలాగున దేవుణ్ణి వాళ్ళు స్తుతించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ స్తుతుల శబ్దం శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తాయి. వారి చెవుల్లో పెద్ద ధ్వని వంటి శబ్దాలు వినపడి, అది ఏ శబ్దం, ఏ ధ్వని అయింది వాళ్ళకి అర్థం కాక, అరే శత్రువు మన మీదకి వచ్చి, యోధావారంతా మన మీదకి వచ్చి పడిపోతున్నారు, మనం ఇక ఒక్కళ్ళం మిగలవని వారికి వారే భయపెట్టుకొని ఒకరిలో వాళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకొని చనిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ యెహోషాపాతు దేవుడు చెప్పినట్లుగా ఆయన కత్తి పట్టకుండా యుద్ధము దేవుడే జరిగించాడు. యెహోషాపాతు యుద్ధం ఏమి చేయలా. వాళ్ళు స్తుతి చెప్పుకుంటూ వెళ్ళారు. వాళ్ళు అక్కడ పడిపోయిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు, వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఇవన్నీ వాళ్ళు ఆ దోపుడు సంపదను దోచుకోవటానికి 3 రోజులు పడితే 3వ రోజు తర్వాత 4వ రోజు దేవుణ్ణి స్తుతించటానికి స్తుతి లోయలోకి వెళ్ళారు. బెరాకా లోయ అని, కృతజ్ఞతలు చెప్పటానికి. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక గొప్ప ప్రమాదాన్ని, ఒక గొప్ప కీడుని, ఒక గొప్ప సైన్యాన్ని దేవుడు యుద్ధం చేసి వీళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. వీళ్ళలో ఉన్న భయాన్ని, ఆందోళనని ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మలుచుకున్నటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఎవరి గురించి నువ్వు భయపడుతున్నావో, శత్రువైన సాతాను ఒక గొప్ప సైన్యములాగా పలు రకాలైన సమస్యలు నీ చుట్టూ పెట్టి నిన్ను ఆవరించి భయము, ఆందోళనకు గురి చేసి కలవరాన్ని పెట్టి ఏం దిక్కుచోతని స్థితిలో నిన్ను చేస్తూ ఉండి, అలాంటి స్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే
ఈరోజు ఆ రోజు యెహోషాపాతుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యుద్ధము నువ్వు కాదు చేసేది, నీ దేవుడైన యెహోవా. నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. భయపడొద్దు నా ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. దేవుడు మన పక్షాన అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని సన్నిధిలో యెహోషాపాతులాగా ప్రార్థన చేయటం నేర్చుకోండి. బలం మాకు చాలదయ్యా, మేము బలహీనులమయ్యా, తగ్గించుకొని ప్రార్థన చేయండి. నీ శక్తి మాకు కావాలి, నీ బలం మాకు కావాలి, మా పక్షాన నువ్వు ఉండాలని. ఏ సమస్య వచ్చినా ముందు దేవుని దగ్గరికి వెళ్ళటం యెహోషాపాతు నేర్చుకున్న అనుభవం. ఈ పరిస్థితుల్లో ప్రభువు దగ్గరికి వెళ్ళటం నేర్చుకున్నాడు. నీ ఇంట్లో నీ వాతావరణం చుట్టూ ఎలాంటి భయాందోళనకు గురై ఉన్నావో మనుషులను ఆశ్రయించి నష్టపోకుండా, లేకపోతే ఇంకోటి సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపోకుండా విడుదల కొరకు ప్రభు దగ్గరకు రా. విడుదల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఈ సైన్యాన్ని గెలవటానికి మాకు శక్తి చాలదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి, మా పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా చెయ్యి, ఈ భయం నుంచి కీడు నుంచి తొలగించాయా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ఇంటిలో ఉన్న భయాలు, నీ ఒంటిలో ఉన్న భయాలు, సాతాను నిన్ను పెట్టి నీకు సైన్యంలాగా రకరకాలైన సమస్యలు, రోగాలు, బాధలు, ఆ భయాన్ని కలగజేసే ఆ బలహీనత సైన్యం, ఆ రోగ సైన్యం, ఆ సమస్యల సైన్యం యేసు నామములో విడిపోనట్లు దేవుడు నీ ఇంట్లోకి వచ్చి నీతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే నాతో ఈ ప్రార్థనలు ఏకీవించు. సర్వకృప అనేది యేసు ప్రభువాని గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు యెహోషాపాతు మీరుండి నాయనా యోధా ప్రజల పక్షాన యుద్ధం చేసిన దేవుడు నీ బిడ్డల పక్షాన కూడా యుద్ధం చేసి ప్రతి భయం నుంచి విడుదల కలిగించి మీరు మాయం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.